ఇదిగోండి ఉడికిన తర్వాత తీసేనండి ఇడ్లీ పాత్రలోంచి. ఇదిగోండి ఈ విధంగా ఉందండి. కొంచెం చల్లారి నుంచి దీని గుజ్జు తీసుకుని చూపిస్తానండి ఏమేం చెయ్యాలని. ఎంత బాగా ఉడికిందో అండి. ఇది కాల్చి కూడా ఒక ఐటెం చేస్తారండి. నెక్స్ట్ వీడియోలో కాల్చిని చూపిస్తానండి మీకు. ఇదిగోండి తీసాక ఈ విధంగా వచ్చింది. ఇక గుంజంతా తీసేస్తున్నానండి. ఇదిగో అండి మామిడికాయ మొత్తం శుభ్రం చేసానండి. తీసాను గుజ్జండి. ఇది దీంట్లో వచ్చిందండి. దీంట్లో ఒక అరగ్లాసు పట్టికి బెల్లం కానీ ఒక ఇదేంటంటారు ఇది పంచదార కానీ వేసుకోవచ్చండి. నేనైతే సబ్జా గింజలు పంచదార ఆ తర్వాత కొద్దిగా పుదీనా నలుపు వేసుకుంటున్నాను. నలుపు మీద ఎక్కువ తింటాం కదా, మీకు తెలుసు కదండి. ఒక డిఫరెంట్ టైప్ టేస్ట్ వస్తుందండి. నలుపు వల్ల మనకి ఒక విధమైన ఫ్లేవర్ వస్తుందండి. అందుకని నలుపు కూడా వేసుకున్నామండి. మిక్సీ పట్టాలి ఇది బాగానండి. అప్పుడు మిక్సీ పట్టినప్పుడు మనం పుదీనా ఆకులు కూడా వేసి పట్టుకుందామండి. పుదీనా కూడా పొట్టకు చాలా మంచిదండి. పేరు చలవాడి మామిడికాయ గొజ్జు అయితే అంతా వేసానండి. ఇది పుదీనా కడిగుంచానండి. కొంచెం అవి కూడా వేసుకుందామండి. పుదీనా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగోండి పుదీనా వేసాను కొంచెం. తర్వాత నెక్స్ట్ నల్లుప్పు వేస్తున్నానండి. పుదీనాకి నల్లుప్పుకి మామిడికాయ పుల్లగా ఉంటుంది. దీని ఫ్లేవర్ కూడా వస్తుంది కదండి, బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఎవరో పిల్ల తింటుంటే చూసానండి. ఇదేంటి మామిడికాయ ఐస్ క్రీమ్ అండి. కలర్ వేస్తే మరి ఆకుపచ్చ వస్తుంది. నా దగ్గర కలర్ అయితే ఏంటి మీకు తెలుసు కదండి. పులుపు ఎక్కువ లేదండి, సరిపడి ఉందండి. అందుకే ఇది మామిడి గొజ్జు కూడా తక్కువ కదండి. అందుకు 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇది దాగావల మిశ్రీ పట్టికి బెల్లం అండి. ఇదిగోండి ఒక అరగ్లాస్ నీళ్ళు వేసుకున్నామండి. దగ్గర అది గ్లాస్ ఉంది కదండి, అరగ్లాస్ నీళ్ళు సరిపోతాయండి. మళ్ళీ బాగా పలసన అవుతుంది. కలర్ వేస్తే మట్టుకి మీరు కొట్లో కొన్న ఐస్ క్రీమ్లో ఉంటుందండి. మెల్లిగా మిక్సీ పట్టాక కనవని నీళ్ళు వేద్దామండి. 1/2 గ్లాస్ తీసుకున్నానండి నేను. ఇదిగోండి నేనైతే కొద్దిగా సబ్జాలు వేస్తున్నానండి కింద. ఇదిగోండి 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 సబ్జా గింజలతో ఆఖరిగా మనకి మంచిగా అయ్యిందండి. ఇది ఇదేంటి నల్లుప్పు వేయటాన్ని పుదీనా వేయటాన్ని స్మెల్ అయితే మంచి బాగుందండి. ఇదిగోండి పొద్దున్న చేస్తే కనుక మధ్యాహ్నానికల్లా అయిపోతుందండి. ఒక 5-6 గంటలు పడుతుందండి. నైట్ చేసుకుంటే పొద్దున్న లేచి టిఫిన్లు అయితే తిన్నాక తినొచ్చండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఎలా ఉందో చెప్తామండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, తర్వాత తీసి చూపిస్తానండి. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే పెట్టి చాలా టైంలో పెట్టాం కదండి. ఇవాళ తీస్తున్నామండి. ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి కలర్ వేస్తే మటుకి గ్రీన్ కలర్లో వస్తుందండి. నిన్న ఎవడో పిల్లడు రోడ్డు మీద తింటుంటే చూసి అప్పటికప్పుడు నేను మామిడికాయ కొని తెచ్చి చేసుకున్నానండి.